హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. వెబ్సైట్లో 10K ర్యాంక్ రావాలి అంటే నేను చెప్పబోయే 3 టిప్స్ చేయండి, ఖచ్చితంగా 10K బిలో ర్యాంక్ వస్తుంది. నేను చెప్పబోయే ట్రిక్ మీకు 1K తీసుకొస్తుంది, కాకపోతే మిస్ అవుతూ మీకు 10K ర్యాంక్ వస్తుంది. సో నేను అలాంటి ఈజీ మీరు చేయగలిగేదే నేను చెప్తాను. మరి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ఎస్ అకాడమీ ఛానల్ని మర్చిపోకుండా ఫాలో చేయండి. ఓకే, సో ఫస్ట్ 3 టిప్స్ చెప్తాను, దీని సోర్స్ కూడా ఫ్రీగా ఇస్తాను. ఓకే, సో ఫస్ట్ ఫార్ములాస్ బేసిక్స్ నేర్చుకోవాలి. ఇది మాకు తెలుసు సార్, ఏముంది అని లైట్ తీసుకోకండి. అటు ఎంపీసీ వాళ్ళైనా బైపీసీ వాళ్ళైనా, ఎంపీసీ ఉండొచ్చు అండ్ బైపీసీ ఉండొచ్చు. మీరు ఏం చేయాలి నేను చెప్తా వినండి. సో ప్రతి లెసన్లో కొన్ని బేసిక్స్ ఉంటాయి, అది నేర్చుకోవాలి. ఆ బేసిక్స్ నేను చూపిస్తాను, కంగాపడకండి. బేసిక్స్ నేర్చుకోవాలి, ఫార్ములాస్ నేర్చుకోవాలి. కింద డిస్క్రిప్షన్లో నేను మా ఒక క్లాసెస్ ఇచ్చాను స్టూడెంట్స్, అది కూడా చూడండి. సో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్. బేసిక్స్ ఫార్ములాస్ కింద వీడియోస్లో ఉన్నాయి, మిస్ అవ్వకండి. ఓకే, సో నేను ఫ్రీగా సోర్స్ కూడా చూపిస్తాను, ఈరోజు కంగాపడకండి. అండ్ 10 years ప్రీవియస్ చేస్తే మీకు ఈజీగా 1K ర్యాంక్ కొట్టచ్చు. సో 1K ర్యాంక్ కొట్టకపోయినా అట్లీస్ట్ 10K ర్యాంక్ ఈజీగా కొట్టచ్చు. అదేంటి సార్ పీవైక్యూస్ క్వశ్చన్ వస్తాయా? ఏమీ రావు. సో నేను ఎప్పుడు రిపీట్ అవ్వడం చూడలేదు అనుకోకండి. పీవైక్యూస్ చేస్తే మీకు కాన్సెప్ట్స్ చూడండి. ఒక ఇయర్లో ఒక పేపర్ చేయండి, ఒక షిఫ్ట్ చేయండి సరిపోద్ది, అన్ని షిఫ్ట్స్ వద్దు. ఒక ఇయర్లో ఒక పేపర్ తీసుకోండి. సో మీకు ఉదాహరణకి 10 into 160 అనుకోండి, 160 క్వశ్చన్స్ చేశారనుకోండి. ఒక పేపర్లో 160 క్వశ్చన్స్ ఉంటాయి 1 yearకి వచ్చి. 10 years కాబట్టి 10 into 160 అనుకోండి. మనకి ఎన్ని వస్తాయి తెలుసా? చూడండి, ఇన్ని బిట్స్ వస్తాయి. సో 1600 బిట్స్ చేస్తారు. దీంట్లో మీరు కాన్సెప్ట్స్ తెలుస్తాయి. ఈ 1600 కాన్సెప్ట్స్లో నుంచి 100 కాన్సెప్ట్స్ మీకు ఎగ్జామ్కి వస్తాయి. సో ఈ 100 కాన్సెప్ట్స్ అనేవి మీరు సమ్ము చేయకుండానే మీకు ఈజీగా ఆన్సర్ ఏంటో తెలిసిపోతుంది. అలాంటి 10 years పేపర్ మీకు హెల్ప్ అవుతాయి స్టూడెంట్స్. 10 years పేపర్స్ చేయండి, 100 మార్క్స్ ఈజీగా కొట్టచ్చు. 10Kకి ఎన్ని మార్క్స్ అంటే 70 మార్క్స్ వస్తే సరిపోతుంది. 10,000 ర్యాంక్ వస్తుంది స్టూడెంట్స్. 10,000 ర్యాంక్ ఈజీగా 70 మార్కులు వచ్చేస్తుంది. ఓకే, 100 మార్క్స్ అంటే మీరు అర్థం చేసుకోండి నేను పెట్టిన ఏంటో టార్గెట్ ఏంటో. ఓకే, చీట్ కోడ్స్ లైట్ తీసుకోకండి స్టూడెంట్స్. చీట్ కోడ్స్ చాలా చాలా ముఖ్యం. అవి అప్లై అవుతాయా అవ్వా, మనకెందుకు రిస్క్ అని అనుకోకండి స్టూడెంట్స్. డిపెండ్ అవ్వద్దు, ఆధారపడకూడదు. కానీ చీట్ కోడ్స్ మీరు నేర్చుకోవాలి. చీట్ కోడ్స్ చూడగానే చీట్ కోడ్స్ రావు. చీట్ కోడ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. చూడగానే మనం అప్లై చేస్తే అనేది 100% ఎవరికి రాదు. మీరు అట్లీస్ట్ 4 to 5 పేపర్స్ మీద చిట్ కోడ్స్ అప్లై చేస్తే అప్పుడు తెలుస్తుంది మీకు ఎలా అప్లై చేయాలనేది. చూస్తే తెలియదు చిట్ కోడ్స్ అనేవి. సో ఎందుకు ఇలా చెప్తున్నా అంటే చీట్ కోడ్స్ ఫస్ట్ మనం క్రియేట్ చేసింది మనం పెట్టాం స్టూడెంట్స్. 6 years నుంచి మనమే చిట్ కోడ్స్ పెడుతున్నాం. మన చిట్ కోడ్సే చాలా ఛాన్సెస్ వరకు కాపీ చేసి వాళ్ళు పెడుతున్నారు స్టూడెంట్స్. ఇది మన గ్రేట్నెస్ కోసము, సెల్ఫ్ డబ్బా కాదు. ఎందుకు చెప్తున్నానంటే మన ఒక ఎక్స్పీరియన్స్ కోసం మాట్లాడుతాం స్టూడెంట్స్. మనం పెట్టిన వీడియోస్లో మిలియన్స్ వెళ్ళిన వీడియోస్ ఉన్నాయి చిట్ కోడ్స్లో. సో మీరు అర్థం చేసుకోండి. ఓకే, సో మీరు సేఫ్టీ కోసం పెట్టుకోండి, నథింగ్ టు వరీ. ఫార్ములాస్ బేసిక్స్ చూసుకోవాలి, 10 years పీవైక్యూస్ చూసుకోవాలి, చిట్ కోడ్స్ చూసుకోవాలి. మీకు ఫ్రీ సోర్స్ కోసం మాట్లాడాం కదా, దానికోసం మనం చూపిస్తాను స్టూడెంట్స్. చూడండి, నేను మీకు చూపించే యాప్ అనేది ఫ్రీ యాప్. ఇది ప్రమోషన్ కాదు, నాకు సంబంధించిన యాపే కాదు, ఇది ఎవరిదో యాప్. సో బాగుందని చూపిస్తాను మీకు. మీరు గూగుల్లో మీరు ప్లేస్టోర్లో ఎంసెట్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్ అంటే ఎంసెట్ ప్రీవియస్ పేపర్స్ అని సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. సో దీంట్లో ఎలా ఉంటుందంటే స్టడీ సోర్స్ గమనించారు చూసారా? ఇంకా చూడండి, స్టడీస్ సోర్స్ ఉంది. అటు బైపీసీ కూడా ఉంది స్టూడెంట్స్, ఎంపీసీ కూడా ఉంది. మ్యాథ్స్ నోట్స్ కావాలంటే మ్యాథ్స్ నోట్స్ చూపిస్తుంది చూడండి. మ్యాథ్స్ నోట్స్ 11th 12th చూడండి. ఇదంతా నోట్స్, ఇదంతా మ్యాథ్స్ నోట్స్ ఉంటుంది. కావాలంటే మ్యాథ్స్ నోట్స్ చూసుకోవచ్చు. అదే మీరు కెమిస్ట్రీ నోట్స్ చూసుకోవచ్చు 11th 12th, అండ్ ఫిజిక్స్ నోట్స్ చూసుకోవచ్చు. చూపిస్తుంది చూడండి, ఇదిగోండి ఇదంతా నోట్స్. ఇది క్లిక్ చేస్తుంది చూడండి, మళ్ళీ క్లిక్ చేస్తుంది ఇదంతా నోట్స్. ఎన్ని బేసిక్స్, ఇంకా టైం ఫ్రేమ్ కోసం అంతా బేసిక్స్, డిస్టెన్స్ కావాలి, డిస్ప్లేస్మెంటు, స్పీడ్, అంతా బేసిక్స్. ఇవన్నీ ఫార్ములాస్ బేసిక్స్. ఎన్ని ఫార్ములాస్ బేసిక్స్ అవునా కాదా? ఇక ఇన్ఫర్మేషన్ కోసం. సో ఇలాగ మ్యాథ్స్ కోసం కూడా ఉంటుంది స్టూడెంట్స్, చాలా బాగుంటుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, అసలు మీరు 1 రూపీ పెట్టవలసిన లేదు. మ్యాథ్స్ చూపిస్తుంది ఫార్ములాస్, ఇలాగా ఎన్ని ఫార్ములాస్. సో ఇలాగా
సో నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ ఫార్ములాస్ చూసుకోండి, బేసిక్స్ చూసుకోండి. కెమిస్ట్రీలో కూడా అంతే స్టూడెంట్స్, చూడండి కెమిస్ట్రీ అటామిక్ స్ట్రక్చర్ కోసం చూపిస్తుంది చూడండి, ఇలా క్లిక్ చేయండి. సో అంత బేసిక్స్, అన్ని బేసిక్స్. ఇంతకంటే బేసిక్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి చెప్పండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ స్టూడెంట్స్. సో ఇది మనకి నోట్స్ సంబంధించి. ఇక్కడే మనకి చూడండి పేపర్స్ ఉంటాయి, ఎంసెట్ పేపర్స్, ఏపీ సంబంధించి, టీఎస్ సంబంధించి ఉంటాయి. మోడల్స్, ఎంసెట్ మోడల్స్ ఉంటాయి, గమనించండి. మీరు క్లిక్ చేస్తే అన్నీ కనిపిస్తాయి చూడండి, అన్ని మోడల్స్. ఇలా మోడల్స్ కనిపిస్తాయి, ఫుల్ టెస్ట్ రాయొచ్చు, ఇవన్నీ టెస్ట్ రాయొచ్చు, ఇలా టెస్ట్ రాయొచ్చు. సో మీకు బాగుంటుంది, ఇది వ్యాలిడేట్ చేసుకోవచ్చు. రైట్ ఆప్షన్ అని తెలిసిపోతుంది ఇలాగా. సో అలాగా ఓకే, రైట్ రాంగ్ అని తెలిసిపోతుంది. రాంగ్ ఆప్షన్ పెట్టాను అనుకోండి, ఉదాహరణకి అన్ని రైట్ ఆప్షన్స్ నాకు వస్తున్నాయి, కానీ ఇంకా రాంగ్ ఆప్షన్ పెట్టాను అనుకోండి, రాంగ్ అని చెప్తుంది. కింద మీకు సొల్యూషన్ చూపిస్తారు స్టూడెంట్స్. ఇలాగ మీరు వాడుకోండి, ఇవన్నీ వాడుకుని ఈజీగా 10,000 రూపాయలు ర్యాంక్ కొట్టండి, మంచి కాలేజ్ జాయిన్ అవ్వండి, మంచి జాబ్ తెచ్చుకోండి, మంచి ఫ్యూచర్ సెట్ చేసుకోండి స్టూడెంట్స్. సో నేను చెప్పిన గైడెన్స్ మీకు నచ్చితే మరి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 years ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి, అన్నీ చూడండి, అన్ని ఇయర్ సంబంధించిన క్వశ్చన్స్ 2024 కానీ, 23 కానీ, 22 కానీ, 21 ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కావాలి, ఇంకా కూడా ఉంటాయి స్టూడెంట్స్, నథింగ్ టు వరీ. ఓకే, ఇది మనం చూడండి, ఇది 21, 22, 23, 24. అదే మీకు అంతకంటే ప్రీవియస్ కావాలంటే ఎంసెట్ నొక్కాలి. ఎంసెట్ నొక్కితే మీకు చూడండి 2005, 3, 2, 1, 10, 8, 9, 7 అన్నీ చూడండి, అన్ని ఇయర్ సంబంధించిన పేపర్స్ అన్నీ నాకు అవైలబుల్లో ఉంటాయి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, మరి మీరు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.